ఇప్పుడు ఈ డిజైన్ ఎవరు చేశారయ్యా? చైతన్యనా? సాయి చేశారా? మరి చైతన్య పెట్టుకున్నాడు. ఓకే. అంటే బాగుందంటే వాడని చెప్పుకుంటాడు. బాలేదంటే నువ్వని చెప్తారనమాట. సరే. ఇప్పుడు దీన్ని మనం రీమోడిఫై చేద్దాం. ఇది చూడడానికి బాగానే ఉంది. ఇందులో మిస్టేక్స్ ఏమున్నాయి? ఇప్పటిదాకా నేను కరెక్షన్ చేశాను. ఆల్రెడీ నేను కరెక్షన్ చేసి ఇక్కడ పెట్టాను కదా! సేమ్ ఇదంతా ఈ ప్రొసీజర్ ఎలా చేసామో చూద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్‌లో ప్రాబ్లమ్ ఏమైందంటే మెయిన్ ఒకటి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌ని కటింగ్ ప్రాపర్‌గా చేయలేదు. కటింగ్ ప్రాపర్‌గా చేయలేదు. నెక్స్ట్ ఈ ఇమేజ్‌ని కూడా కటింగ్ ప్రాపర్‌గా చేయలేదు. సో, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇట్లా ఇమేజెస్ డిజైన్ చేసేటప్పుడు ఇట్లా సగం సగం వచ్చిందనుకో, ఫుల్‌ఫిల్ కాలేదు. ఇక్కడ ఇంకా ఫుల్‌ఫిల్ కాలేదనుకో, మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి ఫిల్ అవ్వాలి కంటెంట్. నెక్స్ట్ ఇక్కడ వరకు సెలెక్ట్ చేయండి. ఇక్కడ కంటెంట్ ఫిల్ అవ్వాలి. కొద్దిగా ఇమేజ్ మీదకి రావాలి. ఏ లేయర్ చేస్తున్నామో ఆ లేయర్ మీదే ఉండాలి. ఇప్పుడు షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కంటెంట్ అవేర్ ఫిల్ ఇక్కడ ఫిల్ అవ్వాలి కదా, ఆ ఫిల్ ఆటోమేటిక్ చేస్తాను. కంటెంట్ అవేర్ ఫిల్ ఓకే చేస్తే ఆటోమేటిక్గా డిజైన్లో ఉన్న కంటెంట్తో ఫిల్ చేస్తుంది. ఫోటోషాపే ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది. సో ఇక్కడ కొంచెం ఆక్వర్డ్గా ఉంది. మనం ఏం చేద్దామంటే ఈ కంటెంట్ని ఇది తీసేద్దాం, ఇది అవసరం లేదు. ఆ పైన ఉన్న డాగ్ని మళ్ళీ కింద తీసుకొచ్చింది. ఇక్కడ ఏం చేయాలి, ఇది ఒక్కటే సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ షిఫ్ట్ పట్టుకుని సారీ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా డ్రాగ్ అయింది. సో ఇప్పుడు కంటెంట్ పూర్తిగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, కటింగ్లో చుట్టూ మీరు మ్యాజిక్ వన్ టూల్లో ఏదో వాడేశారు, ప్రాపర్గా రాలా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే జస్ట్ డబ్ల్యూ టూల్తో మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి చుట్టూ ఎడ్జెస్, లేదా కంట్రోల్ పట్టుకుని ఇక్కడ క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్గా చుట్టూ సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫెదర్ అంటే ఆల్రెడీ మనం బ్రష్లో అట్లా చెప్పాం, స్మూత్నెస్ వస్తుంది. ఫెదర్ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే ఏమైంది, చుట్టూ ఉన్న ఎడ్జ్ ఉంది, మిగతాది పోయింది. సో రివర్స్ చేద్దాం ఒక్క నిమిషం. కంట్రోల్ షిఫ్ట్ ఐ రివర్స్ ఇన్వర్స్ సెలెక్షన్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇన్వర్స్ని స్మూత్గా డిలీట్ చేసేస్తున్నాం. ఈ ఎడ్జెస్ అన్నిటిని ఫెదర్ 2 పాయింట్స్ పెట్టాము, డిలీట్ చేస్తాం. చుట్టూ పోయింది చూడండి, ఈ చుట్టూ ఉన్న వైట్ ఎడ్జ్ అనేది మిస్ అవుతుంది, పోయింది. ఇంకొంచెం ఇంకొకసారి బ్యాక్ స్పేస్, ఇంకొకసారి అంటే 4 టైమ్స్ బ్యాక్ స్పేస్ చేసా, అంటే 4 టైమ్స్ డిలీట్ చేసా. ఆటోమేటిక్గా చూడడానికి స్మూత్నెస్ వచ్చింది, ఆ ఎడ్జెస్ వైట్ అవి లేకుండా. నెక్స్ట్ ఇది ఇట్లాంటి ఎక్కువ ప్యాచెస్ ఉన్నాయంటే మాన్యువల్గా కట్ చేసేసుకోండి. అసలు కటింగ్లో నీట్గా చేస్తే అసలు ఈ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇక్కడికి ఇమేజ్ కరెక్షన్ అయింది. ఇదిగో ఇక్కడ చిన్న చిన్న డీటెయిలింగ్ మిస్ అయితే చూడడానికి బాగోదు. సో చిన్న చిన్న డీటెయిల్స్ మిస్ అవ్వకుండా డిలీట్ చేసేస్తాం. కావాలంటే ఇక్కడ కూడా ఫెదర్ అప్లై చేసుకోవచ్చు. ఫెదర్ ఎందుకు అప్లై చేస్తామంటే చూడండి, ఇట్లా ఎడ్జెస్ షార్ప్గా ఉంది కదా, కొంచెం ఫెదర్ అప్లై చేసి అంటే ఒక 2 పిక్సెల్స్ ఫెదర్ అప్లై చేసి డిలీట్ చేస్తే స్మూత్నెస్ వచ్చింది అనమాట, ఎడ్జెస్ స్మూత్నెస్ వచ్చింది. ఇక్కడ చూడడానికి న్యాచురల్గా అనిపిస్తుంది. ఓకే, ఈ ఇమేజ్ కరెక్షన్ పార్ట్ అయితే అయిపోయింది. తర్వాత ఈ ఇమేజ్ కొద్దాం. ఈ ఇమేజ్ కూడా ఏం చేద్దాం, కంట్రోల్ క్లిక్, కంట్రోల్ షిఫ్ట్ అయ్యి సెలెక్ట్ ఇన్వర్స్ చేసాం. ఫెదర్ ఒక 2 పిక్సెల్స్ డిలీట్ చేయండి. చూడండి ఇక్కడ గమనించండి, ఈ వైట్ ఎడ్జెస్ పోతున్నాయి. డిలీట్ 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 అంటే ఎడ్జెస్ని డిలీట్ చేస్తున్నాం ఫెదర్ ఇచ్చి. నెక్స్ట్ ఈ లేయర్కి మాస్క్ ఇద్దాం. మాస్క్ అందరికి గ్రేడియంట్ తెలుసు, లేదా బ్రష్ టూల్ తెలుసుకో. మనకి బ్రష్ టూల్ పైన బ్లాక్ ఉందంటే హైడ్ అవుతుంది, బ్లాక్ ఉన్నది హైడ్ అవుతుంది. సో అంత హైడ్ అవ్వట్లేదు, కొద్దిగా హైడ్ చేద్దాం, ఇంతవరకు హైడ్. రైట్, ఇక్కడికి ఒక పోస్టరు. ఇక్కడ కటింగ్ పార్ట్ ఇది అయింది. కానీ ఇంకొక మిస్టేక్ ఏముందంటే ఈ టైటిల్ కనిపించట్లేదు. సో వైట్ అప్లై చేస్తే అసలు థీమే మిస్ అవుతుంది. కాబట్టి ఏం చేద్దాం, టైటిల్ని హైలైట్ చేద్దాం. టైటిల్ని హైలైట్ చేయాలంటే మనకి ఇక్కడ డ్రాప్ షాడో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా. అవుటర్ గ్లో, ఒకవేళ అవుటర్ గ్లో కూడా ఇవ్వచ్చు. అవుటర్ గ్లో ఇస్తే వైట్ ఇస్తాం, అసలు వద్దు, థీమ్ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి బ్లాక్ అండ్ వైట్
బ్లాక్ రెడ్ థీమ్లో ఉంది కాబట్టి బ్లాక్ యూజ్ చేసి షాడో పెంచుతాం. షాడో చూడండి, సైజు పెంచుకోవచ్చు, స్ప్రెడ్ పెంచుకోవచ్చు. ఓకే, ఇట్లా షాడో ఇచ్చాం. ఇప్పుడు తేడా చూడండి, అంతకుముందు లెటర్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్లో కలిసిపోయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ బయటకు వచ్చింది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ నుంచి ప్యారడైజ్ అనేది బయటకు వచ్చింది. తర్వాత ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటంటే మొత్తం రెడ్లో ఉంది, కాన్సెప్ట్ హైలైట్ అవ్వట్లేదు. ప్రస్తుతానికి ప్యారడైజ్ అయితే బయటకు వచ్చింది కానీ కాన్సెప్ట్ హైలైట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక న్యూ లేయర్ బ్యాక్గ్రౌండ్ మీద ఇంకొక న్యూ లేయర్ తీసుకొని బ్రష్ టూల్ తీసుకోండి, చుట్టూ బ్లాక్ లేయర్ ఒకటి ఫామ్ చేయాలి. బ్లాక్. ఇప్పుడు ఏమైందంటే చూడండి, అదే థీము కొంచెం నేను ఫోకస్ చేశాను, మిడిల్లో ఉన్న సబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేశాను. రైట్, ఇట్లా అవసరమైతే దీని ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. బాగా డార్క్ అయింది అనుకుంటే ఒపాసిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇది సో మీ థీమ్ కనిపిస్తుంది, పిక్చర్ హైలైట్ అవుతుంది. ఓకే, ఇంకా ఇవన్నీ ఏం చేద్దామంటే ఇవన్నీ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ లేదా షిఫ్ట్ ఈ లేదా మెర్జ్ చేసేయచ్చు. కానీ మెర్జ్ చేసామంటే మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ రాదు కాబట్టి జస్ట్ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ ఇవన్నిటిని కలిపి ఒక ఇమేజ్ వస్తుంది అనమాట. ఇది ఒకటే ఇమేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని లెవెల్స్ కంట్రోల్ మారుతాం. లెవెల్స్ కంట్రోల్ ఎల్. షాడోస్ అంటే డార్క్ ఏరియాని పెంచుతున్నాము, అండ్ దెన్ బ్రైట్ ఏరియాని పెంచుతున్నాము. సో ఆటోమేటిక్గా ఫీల్ డిఫరెన్స్ వచ్చింది, ఒక రఫ్ లుక్ తీసుకొచ్చాము అనమాట. ఇక్కడ ఏంటంటే షాడోస్ ఒక్కొక్క షాడో ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు షాడోస్ అన్ని ఈక్వల్ అయినాయి, ఈ బ్లాక్ షాడోస్ అన్ని డార్క్ అయినాయి. నెక్స్ట్ బ్రైట్నెస్ ఎప్పుడైతే పెంచామో ఫేస్ వాటిలో బ్రైట్నెస్ పెరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ మిడిల్ టోన్స్ కూడా బ్రైటన్ చేస్తే ఇట్లా ఉంటుంది, డార్క్ చేస్తే బాగా డార్క్ అయిపోతుంది. సో కొంచెం బ్రైట్. ఓకే, ఇది బిఫోర్ ఆఫ్టర్. ఒక పని చేద్దాం, బిఫోర్ ఆఫ్టర్ తెలియాలంటే దీన్ని సేవ్ యాజ్, ఇది యాక్చువల్ క్లౌడ్లో చేసుకుంటున్నారు. ఫైల్ ఓపెన్ ఫైల్ అంటే టూ ఆల్రెడీ సేవ్ అయిపోయింది. వాటెవర్. ఇప్పుడు మనం చేసిన బిఫోర్ ఆఫ్టర్ తేడా చూద్దాం. బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఇలా ఉంది, ఆఫ్టర్ బ్రైట్నెస్ చేసిన తర్వాత అసలు బిఫోర్ ఎలా ఉంది చూద్దాం. మీరు దీనికి షాడోస్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఈ చుట్టూ బ్యాక్గ్రౌండ్ని సపరేషన్ చేయలేదు, ఫోకస్ మిడిల్ ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయడానికి కుదరలే. ఇట్లా ఉందన్నమాట. ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్న సబ్జెక్ట్ మనం ఇట్లా మార్చాం అనమాట. సో సబ్జెక్ట్ ఫోకస్ అవుతూ కంటెంట్ని హైలైట్ చేసుకోవాలి. ఎంత వేరియేషన్ వచ్చింది ఆ ఇమేజ్కి, ఆ టైటిల్కి, ఈ టైటిల్కి. సో డిజైన్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న యాడింగ్స్ వల్ల డిజైన్ ఇంకొంచెం డెప్త్ లుక్ వస్తుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి, దాన్ని ఎడిట్ చేద్దాం. ఓకే, ఇట్లా డైలీ నాకు ఏదైనా ప్రాక్టీస్ చేసి పెడతా ఉంటే దాన్ని ఎడిట్ చేసి మీకు ప్రాపర్ ఫినిష్ ఇస్తాను.